స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు రాసలీలా వర్ణనము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తమను శాంతింపజేయడానికి పలికిన మాటలు విని గోపికలు అతి ప్రసన్నులయ్యారు. ఆ దేవదేవుని కరపాద స్పర్శచే వారు విరహతాపం నుండి బయటపడ్డారు. తరువాత శ్రీకృష్ణుడు రాస నృత్యాన్ని ఆరంభించాడు. పలువురు వనితల నడుమ చేసే నృత్యమే రాసనృత్యమని పిలువబడుతుంది. ఆ విధంగా శ్రీకృష్ణుడు ముల్లోకములలో అతి సౌందర్యవతులు, పరమ భాగ్యశాలురు అయిన వనితల నడుమ నృత్యాన్ని ఆరంభించాడు. అతని పట్ల ఎంతో ఆకర్షితులైన బృందావన గోపికలు చట్టాపట్టాలు వేసుకొని నృత్యం చేశారు. రాసనృత్యము పూర్తిగా ఆధ్యాత్మిక ప్రదర్శనమే. ఈ సత్యాన్ని స్థిరపరచడానికే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు పలు రూపాలలోనికి విస్తరించి ప్రతి గోపిక పక్కన నిలిచాడు. తనకు ఇరుపక్కలా ఉన్నట్టి గోపికల మెడల చుట్టూ చేతులు వేసి వారి నడుమ అతడు నృత్యాన్ని ఆరంభించాడు. ప్రతి గోపికకు తన చెంతనే శ్రీకృష్ణుడు ఉన్నట్లు గోచరించిన కారణంగా ఆ దేవాది దేవుని మాయారూపాలు వారికి కనిపించలేదు. కృష్ణుడు కేవలము తనతోనే నృత్యం చేస్తున్నాడని ప్రతి గోపిక తలచింది. గోపికలతో శ్రీకృష్ణుని అద్భుతమైన నృత్యాన్ని చూడడానికి ఉవ్విళ్ళూరిన స్వర్గవాసులు ఆ రాసనృత్య ప్రాంతం పైన విమానాలలో విహరించసాగారు. గంధర్వ కిన్నెరలు గానం చేశారు. తమ పత్నులతో కూడి గంధర్వులు పుష్పవృష్టి కురిపించారు. కృష్ణుని ఎడ రతిప్రియులైన గోపికల కంఠములు అరుణరాగ రంజితములయ్యాయి. వారిని సంతుష్టిపరచడానికి ఆ దేవాది దేవుడు పాటకు తగ్గట్టుగా చప్పట్లు చరచడం మొదలుపెట్టాడు. నృత్యం వలన, దేహాల నిరంతర కదలిక వలన కొందరు గోపికలు అలసిపోయి తమ చేతులను శ్రీకృష్ణుని భుజాలపై వేశారు. కృష్ణుని భుజాలపై చేతులు వేసినప్పుడు అతని దేహ సుగంధము వారిని మైమరపింపజేసింది. అప్పుడు గోపికలు అతని పట్ల పరమాకర్షితులై అతనిని చుంబించారు. కొందరు గోపికలు తమ చెక్కిలిని కృష్ణుని చెక్కిలితో చేర్చారు. అప్పుడు తన తాంబూల చర్వణాన్ని అతడు వారికి అందించాడు. దానిని పరమానందముతో స్వీకరించిన ఆ గోపికలు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించారు. దీర్ఘకాలము గానము చేసి నృత్యము చేసిన తరువాత గోపికలు అలసిపోయారు. లక్ష్మీ వల్లభుడైన కృష్ణుని సాంగత్యంలో గోపికలు తమకు భర్తలు ఉన్నారన్న మాటను మర్చిపోయారు. కృష్ణునిచే ఆలింగనం చేసుకోబడి అతనితో కలిసి పాడుతూ నృత్యం చేస్తూ వారు సమస్తాన్ని మరచి ఆనందించారు. కామ విచలితుడైన చంద్రుడు కూడా రాసనృత్యాన్ని దర్శించి ఆశ్చర్యచకితుడయ్యాడు. కృష్ణునే తమ భర్తగా పొందడానికి గోపికలు కాత్యాయనీదేవిని పూజించారు. ఇప్పుడు ఆ దేవదేవుడు ఎంతమంది గోపికలు ఉన్నారో అన్ని రూపాలలోనికి విస్తరించి వారి కోరికను తీరుస్తూ అచ్చము భర్తలాగా వారితో విహరించాడు. తనతో నృత్యం చేయడం వలన గోపికలు అలసిపోవడాన్ని గమనించిన శ్రీకృష్ణుడు అలసట తీరేటట్లు చేతితో వారి ముఖాలను తుడిచాడు. అతని ఆదరానికి బదులుగా గోపికలు అప్పుడు ఆ దేవాది దేవుని ప్రేమతో వీక్షించారు. అతని మంగళకర కరస్పర్శతో వారు పరమానంద భరితులయ్యారు. తమ నవ్వే చెక్కిళ్ళు అందంతో శోభించగా గోపికలు అప్పుడు దివ్యానందంతో శ్రీకృష్ణ మహిమను కీర్తించసాగారు. తమపై అతడు చూపిన అసాధారణమైన కరుణకు గోపికలు అతనిని పూజించాలనుకున్నారు. రాసనృత్యం వలన కలిగిన అలసటను పోగొట్టుకోవడానికి గోపికలు శ్రీకృష్ణుడు యమునా జలాలలోనికి ప్రవేశించారు. పరస్పర సాంగత్యాన్ని అనుభవిస్తూ గోపికా కృష్ణులు రాసనృత్య అలసటను పోగొట్టుకున్నారు. అప్పుడు గోపికలు నవ్వుతూ కృష్ణునిపై నీళ్లు చల్లడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడు దానికి సంతోషించాడు. పరిహాస వాక్కులతోనూ నీళ్లు చల్లడంతోనూ శ్రీకృష్ణుడు ఆనందించడం చూసి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆ విధంగా వారంతా పరమభోక్త అయిన శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన రాసనృత్యాన్ని యమునా జలాలలో గోపికలతో అతని క్రీడలను స్తుతించారు. తరువాత శ్రీకృష్ణుడు, గోపికలు
జలములో నుండి బయటకు వచ్చి యమునా తీరంలో చరించడం మొదలుపెట్టారు. యమునా తీరంలో నడుస్తూ నానా రకాలైన గీతాలను ఆలపించాడు. ఆ విధంగా అతడు శరత్కాల చల్లని వెన్నెల రేయిలో గోపికలతో కలిసి విహరించాడు. రాసనృత్యము గురించి, గోపికాకృష్ణుల ప్రణయ వ్యవహారాల గురించి అపార్థాలను మరింత తొలగించడానికే శ్రీమద్భాగవత శ్రోత అయిన పరీక్షిన్ మహారాజు సుఖదేవ గోస్వామితో పలుకుతూ, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనకే అవతరించి ఉంటే నడిరేయులో పరుల భార్యలతో కలిసి తిరుగుతూ నృత్య ఆలింగన చుంబనాది కార్యాలు ఎందుకు చేశాడు? వేదాదేశాలను బట్టి ఇది అనుమతించబడలేదు. మొదట గోపికలు తన దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఇండ్లకు వెళ్ళిపొండని వారికి తానే ఉపదేశించాడు. పరుల భార్యలను కన్యలను పిలిచి వారితో నృత్య విహారాలు చేయడము వేదాల ప్రకారము నిశ్చయంగా హేయమైనదే. శ్రీకృష్ణుడు దానిని ఎందుకు చేశాడు అన్నాడు. సుఖదేవ గోస్వామి వివరిస్తూ, భౌతిక గణన దృష్ట్యా శ్రీకృష్ణుడు కేవలం 8 ఏళ్ల బాలుడు. ఆ వయస్సులో బాలునికి కామేచ్ఛ ఉండదు. గోపికలు అందరూ తమ పూర్వజన్మలలో వేదవిధులైన ఋషులు. వారంతా శ్రీరామచంద్రునితో విహరించాలని కోరుకున్నారు. కృష్ణావతారంలో వారి కోరిక తీరుతుందని శ్రీరాముడు వారికి వరదానం చేశాడు. కనుక శ్రీకృష్ణునితో విహరించాలనేది గోపికల చిరకాల వాంఛ. అందుకే శ్రీకృష్ణుని భర్తగా కోరి వారు కాత్యాయనీదేవిని పూజించారు. శ్రీకృష్ణుడు పరమాధికారి అని, భౌతిక జగత్తు యొక్క నియమ నిబంధనలు అతనికి వర్తించవని నిరూపించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తులను అనుగ్రహించడానికి అతడు తాను కోరిన విధంగా వర్తించాడు. పరమ నియామకుడు కావడం వలన కేవలము అతనికే అది సాధ్యపడింది. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము, పూతన వంటి రాక్షసులను వధించడము నిశ్చయంగా అసాధారణమైన కర్మలు. అదేవిధంగా రాసనృత్యం కూడా అసాధారణమైన కర్మయే. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, శ్రీకృష్ణునితో నృత్యం చేసినట్టు గోపికలలో ఎవరికీ భౌతిక దేహాలు లేవు. వారు తమ ఆధ్యాత్మిక దేహాలతోనే శ్రీకృష్ణునితో నృత్యం చేశారు. వారి భర్తలందరూ తమ పత్నులు చెంతనే నిద్రిస్తున్నట్లు తలచారు. గోపికల నామమాత్ర భర్తలందరూ కృష్ణుని బాహ్యశక్తిచే అదివరకే మోహితులై ఉన్నారు. ఆ శక్తి కారణంగానే వారు తమ పత్నులు కృష్ణునితో నృత్యం చేయడానికి వెళ్ళినట్లు తెలుసుకోలేకపోయారు. కనుక పరుల భార్యలతో శ్రీకృష్ణుడు నృత్యం చేశాడని దోషారోపణ చేయడానికి ఆధారం ఏమిటి? భర్తలకు చెందినట్టి భౌతిక దేహాలు వారి ప్రక్కనే మంచంపై శయనిస్తున్నాయి. కానీ శ్రీకృష్ణుని దివ్యాంశలు ఆ దేవాది దేవునితో విహరిస్తున్నాయి. శ్రీకృష్ణుడు పరమ పురుషుడు, సంపూర్ణాత్ముడు. అతడు గోపికల దివ్యదేహాలతో కలిసి నృత్యం చేశాడు. కనుక శ్రీకృష్ణుని నిందించడానికి ఏ విధమైన కారణము లేదు. రాసనృత్యము పూర్తి కాగానే ఆ రేయి బ్రహ్మముహూర్త సమయంలోకి మారింది. సూర్యుడు ఉదయించడానికి 1 గంటన్నర ముందు బ్రహ్మముహూర్త సమయం వస్తుంది. ఆధ్యాత్మిక కలాపాలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆ శుభగడియ రాగానే శ్రీకృష్ణుడు గోపికలకు ఇండ్లకు వెళ్ళమని చెప్పాడు. ఆ ప్రేయసీ గణము తమ నాదుని సాంగత్యాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడనప్పటికీ అమిత విధేయురాండ్రుగా వర్తించారు. ఆ విధంగా వారు శ్రీకృష్ణుడు చెప్పగానే ఇండ్లకు చేరారు. స్వయంగా విష్ణువే అయినట్టి శ్రీకృష్ణుడు అతని శక్తి విస్తారాలైన గోపికల ఈ లీలలను సరియైన మూలము నుండి వింటే మనిషి అత్యంత ప్రమాదకర వ్యాధి అయినట్టి కామము నుండి బయటపడతాడని రాసలీలా వృత్తాంతాన్ని ముగిస్తూ సుఖదేవ గోస్వామి తెలియజేశారు. అంటే రాసలీలను నిజంగా వినేవాడు మైథున వాంఛ నుండి పూర్తిగా ముక్తుడై అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక అవగాహన స్థితికి చేరుకుంటాడు. యమునలో స్నానఘట్టం దగ్గర వస్త్రాలను అపహరించినప్పుడు భవిష్యత్తులో వారి కోరికను తీరుస్తానని శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు. అందుకే ఒక రాత్రి సమయం వారు తమ ప్రియతమ భర్తగా శ్రీకృష్ణుని సాహచర్యాన్ని అనుభవించారు. జయ కృష్ణ ముకుంద మురారి